అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కృపారాజు. మా నాన్నగారిది కేసరపల్లి. మరి కేసరపల్లి గ్రామంలో మా నాన్నగారు మరి మేము ముగ్గురు సంతానం పుట్టాం. ముగ్గురు సంతానం పుట్టిన తర్వాత మరి మా నాన్నగారు మా అమ్మగారు ఫిడ్స్లు ఎక్కువైనాయని మా నాన్నగారు వదిలేసి మా అమ్మగారిని వెళ్ళిపోతే మరి మా అమ్మమ్మ గారు కోలవెన్ను, ఆ కోలవెన్ను గ్రామం తీసుకెళ్ళి మా అమ్మగారు మమ్మల్ని ముగ్గురిని కూడా మరి మమ్మల్ని పెంచింది. అప్పుడు దేవుని యొక్క కృపలు మరి చిన్నతనం నుంచే ఎవరు మమ్మల్ని ఆదరించిన వారు ఎవరు లేరు. ఆ రీతిగానే మా అమ్మ పని చేసుకుంటూ మరి మమ్మల్ని బ్రతికించుకుంటా మరి వచ్చింది. మా అక్కయ్య గారు వాళ్ళు పనులకు వెళ్ళి మరి కుటుంబాన్ని బ్రతికించుకుంటా వాళ్ళు వచ్చారు. మా పెద్ద అక్కయ్యకి మా నాన్నగారి పెళ్లి చేశారు. తర్వాత మా చిన్న అక్కయ్య గారు కూడా దేవుని యొక్క సేవలో ఉండి ట్రైనింగ్ అయ్యింది. ఆమెకు కూడా మరి వివాహం చేసాం. వివాహం చేసిన తర్వాత నేను 10th క్లాస్ వరకు నేను చదువుకున్నాను. 10th క్లాస్ వరకు నేను చదువుకున్న తర్వాత నాకు కూడా ఉద్యోగం వచ్చింది. రోడ్లు వేపించే కాంట్రాక్టర్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది సింగపూర్లో. దానికి వెళ్ళాలని అనుకున్నాం. 2007వ సంవత్సరం క్రిస్మస్ పండుగ అయిపోయింది. ఆ రాత్రి నాకు ఫిడ్స్లు ఎక్కువ వచ్చినాయి. ఫిడ్స్లు బాగా వచ్చేసి ఇదైపోయేపటికి మా అమ్మ మా అక్క అందరు కంగారు పడ్డారు. మా అక్కయ్య మరి మా పెద్ద అక్కయ్య గారిదేమో కౌలూరు గ్రామం. మా బావగారి కాళ్ళకి ఫోన్లు చేసి విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. విజయవాడ రెవెన్యూ సెంటర్కి తీసుకెళ్తే అయ్యా పిల్లోడు బ్రతికేటట్టుకు లేడు, చచ్చిపోయేటట్టుకు ఉన్నాడని ఆ రోజు చెప్పారు. అయితే అయ్యా ఎలాగోలా కొంచెం ఇది చేయండి అని అంటే మరి స్కానింగ్లు అవన్నీ తీయాలని చెప్పారు. స్కానింగ్లు అవన్నీ తీసి మరి చేస్తే ఈ మెదడులో చిన్న నరాలు మరన్నీ చచ్చుబడిపోయినాయి, దానికి రక్తం అందట్లేదు, దానివల్ల మనిషి బ్రతికే అవకాశం లేదమ్మా అని అన్నారు. హాస్పిటల్లోనే నన్ను బెడ్ మీద మరి ఉంచారు ట్రీట్మెంట్ చేస్తా. ఆ రాత్రి నాకు ఒక దర్శనం లాగా వచ్చింది. ఇద్దరు దేవదూతలు వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు. అయ్యా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని వాళ్ళని అడిగితే మీ తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నామని అన్నారు వాళ్ళు. మా తండ్రి దగ్గరికి తీసుకెళ్తామంటే అయ్యా మా తండ్రి లేడు, మమ్మల్ని వదిలేసేసి ఆయన వెళ్ళిపోయి అడవి నెక్కలంలో ఉంటున్నాడు అని నేను చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు అయ్యా ఆ తండ్రి కాదు, నిన్ను సృష్టించిన తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నామని అన్నారు. సృష్టించిన తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని బంగారంతో మరి పునాదులు వేయబడిన నాకు ఇళ్ళు కనపడుతున్నాయి. కొన్ని ఇళ్ళు కట్టబడినాయి, కొన్ని ఇళ్ళు ఆగిపోయినాయి, కొన్ని ఇళ్ళు పునాదులతోనే అట్లా ఉండిపోయినాయి. దాని మీద పునాది వేయబడిన ఇంటి మీద నా పేరు రాయబడి ఉంది. అయ్యో ఇల్లు కట్టలేదేంటి, ఇల్లు కట్టండి, ఆ ఇల్లు కట్టనంటే అయ్యా అది కడతారు, నువ్వు అయితే దానికి కొంచెం నువ్వు చేయాలి, మీ తండ్రిని అడిగాను అని అన్నారు వాళ్ళు. అంటే డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తానని నేను అప్పుడు అన్నాను. ఎందుకంటే అప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పుడు 1,20,000 నాకు నెలకు శాలరీ ఇస్తానన్నారు. ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు, ఇంకా జాయిన్ అవ్వడానికి వెళ్ళాలి. అప్పుడు అంటే అయ్యా అది డబ్బులతో కట్టేది కాదు, ఎందుకు ఆగిపోయిందని అంటే అది నీ పాపాల వల్ల ఆగిపోయిందని ఆ దేవదూతలు చెప్పారు నాకు. నేనేం పాపం చేస్తున్నాను అయ్యా, నేనేం పాపం చేయట్లేదు అంటే నీ తండ్రిని అడిగయ్యాని ఒక ద్వారం తెరిచారు, ఒక బంగారపు మరి ద్వారం అది. ఆ ద్వారం తెలిసిన తర్వాత లోనకి వెళ్ళిన తర్వాత అడుగు మీ తండ్రి ఉన్నాడు, మీ తండ్రిని అడిగానని అన్నారు వాళ్ళు. అడిగానని చెప్పినప్పుడు నేను ఆ మనిషిని చూడలేకపోతున్నాను, నా కళ్ళు చూడలేకపోతున్నాయి, రక్తం కారిపోతుంది. ఎందుకంటే మనిషి రక్తం కారిపోతుంది, సిరి నుండి సిరిపాదం వరకు రక్తం కారిపోతుంది. అయ్యయ్యో ఆయన ఎవరు అట్ట కొట్టారు, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళండి, చచ్చిపోతాడేమో హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని నేను అంటున్నాను. అంటుంటే ఆయన ఒక స్వరం వినపడింది, నా కుమారుడా నువ్వేగా నన్ను కొట్టింది, నా కుమారుడా నువ్వేగా కొట్టింది, నా కుమారుడా నువ్వేగా కొట్టిందని 3 సార్లు ఆ యొక్క స్వరమే మరి ఆ రక్తం కారుతున్న ఆయన స్వరమే నాకు వినబడేపటికి అయ్యో నేను ఎప్పుడు నిన్ను కొట్టానయ్యా, నేను నిన్ను కొట్టలేదు, నేను నిన్ను ఎప్పుడు చూడలేదు కదయ్యా, నేను ఎందుకయ్యా అట్ట అబద్ధాలు నా మీద అబద్ధాలు ఆడుతా ఉంటే నేను అబద్ధాలు ఆడతలేదయ్యా, నేను ఎవరో నీకు తెలియదా, 2007 సంవత్సరాల క్రితం వచ్చిన నజరేయుడిని వేసినయ్యా నీ కోసం అని అన్నాడు. అప్పుడు అయ్యో ప్రభువా ఇంకా నీ గాయాలు తగ్గలేదా, ఏంటయ్యా ఇంకా నీ గాయాలు తగ్గలేదా ప్రభు అని అంటే నువ్వు చేసే పాపాలను బట్టి నా గాయాలు ఎట్ట తగ్గుతాయి అయ్యా అని అన్నాడు. నేనేం చేస్తున్నాను ప్రభా, ప్రతిరోజు నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా. మరి మా కోలవెన్ గ్రామంలో మాది హవీలా మినిస్ట్రీ, మా సంఘంలో ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంటి దగ్గర ప్రార్థన ఉంటుంది. మరి నేను ఉదయం మరి 8 గంటలకల్లా మరి డ్రమ్ము తీసుకుని నేను వెళ్ళిపోతాను, మా అయ్యగారితో పాటు వెళ్ళిపోయి పాటలు పాడుతుంటే నేనే డ్రమ్ము కొడతా ఉంటాను, సాపలేస్తూ ఉంటాను, అన్ని పనులు నేను చేస్తూ ఉండేవాడిని. మా అక్కయ్య నేనే మందిరంలో పరిచర్య చేస్తూ ఉండేవాడు. మరి రోజు నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదయ్యా, ప్రార్థన చేస్తున్నాను కదయ్యా అని అంటే వెళుతున్నావు కానీ అయ్యా నీ హృదయాన్ని మార్చుకోలేదు కదయ్యా.
అయ్యా నేనేం హృదయాన్ని మార్చుకోవాలి, ఇంకేం చేయాలయ్యా, నేనేం చేయట్లేదు కదయ్యా పాపాలని నేను అన్నా. పాపాలని నేను అన్నానంటే అప్పుడు నువ్వేం చేయట్లేదా, అదిగో చూడు అని అన్నా. చూడని అక్కడ నీవు ఒక కంప్యూటర్ లాంటిది అక్కడ ఒకటి ఉంది, ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి నీ పేరు రాయి, అక్కడ నీ పేరు నొక్కానని అన్నాడు. పేరు నొక్కానంటే వెళ్ళి నా పేరు కృపారాజు అని కృపారాజు అని నొక్కితే చిన్నతనం నుంచి నేను స్కూల్లో ఏ మాటలు మాట్లాడానో, మా ఫ్రెండ్స్తో కూడా నేను ఎలాంటి మాటలు మాట్లాడానో, ఏది చేశానో అవన్నీ కూడా నాకు చూపించాడు దేవుడు. అవన్నీ ఇదిగా అంటే ప్రభా అవి కూడా పాపాలైన ప్రభా, నేను చిన్న చిన్న అబద్ధాలేగా నేను ఆడింది, నేను ఇంకా పెద్ద నేను దొంగతనాలు ఏం చేయలేదు కదా, ఇవి కూడా పాపాలైన ప్రభా అని అంటే అవి కూడా పాపాలే కదయ్యా, మరి అవన్నీ ఒప్పుకుని విడిచిపెట్టాలి కదయ్యా, నువ్వు ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు వస్తున్నావు అంతే కదయ్యా. నేను నిజంగా ప్రార్థనకి వెళ్ళింది ఏంటంటే ప్రార్థన డ్రమ్ము కొడుతున్నాను, సాయంత్రం ప్రతిరోజు పలహారం పెట్టేవాళ్ళు, ఆ పలహారం తీసుకుని నేను వచ్చేసేవాడిని. మా అయ్యగారు పలహారం పెట్టేవాళ్ళు, ఆ అయ్యగారిది నాది నేను తీసుకుని దాని కొరకు వెళ్ళాను. కానీ నేను దేవుణ్ణి మరి హృదయపూర్వకంగా మరి ప్రార్థించడానికి మాత్రం నేను అప్పుడు వెళ్ళలేదు. అంటే నాకు తెలీదు, నేను చిన్నతనంలో ఉన్నాను, నాకు తెలీదు. కానీ ప్రతిరోజు ఏ రోజు ఒక్కరోజు కూడా ప్రార్థన మానేవాడిని కాదు. కానీ అవి కూడా పాపాలేనని దేవుడు చూపించాడు నాకు. అప్పుడు నేను కన్నీరు గారుస్తున్నా, అయ్యో ప్రభా ఇవి కూడా ప్రభా నాయన పాపాలైన ప్రభా, మరి నన్ను క్షమిస్తావా ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నేను ఎంతో కన్నీరు గారిస్తే నేను ఆ కార్చిన కన్నీరు ఆ యొక్క రక్తం మీద పడిని వెళ్ళి, నేను కారుస్తున్న కన్నీరు ఆ రక్తం ఎలా కారుకుంటా వస్తుందో నా కన్నీరు కూడా కారుకుంటా వెళ్ళి ఆ రక్తం మీద పడినప్పుడు ఆ రక్తం అనేది ఆగుతాం ఇప్పుడు తగ్గినప్పుడు అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా నా కుమారుడా, ఇక నీ పాపాలు నన్ను క్షమించు ప్రభు. నేను ఇదే మాట అంటున్నా, ఆ యొక్క బొమ్మలో చూస్తున్నా, నా జీవితం అంతా చూస్తున్నా. నేను 10th క్లాస్ వరకు చేసిన ప్రతిదీ, మరి మా అమ్మనే మాట అన్నాను, మరి మా అక్కయ్యనే మాట అన్నాను, మా ఇంటి పక్కన వాళ్ళనే మాట అన్నాను, ఎవరినే మాట అన్నాను. నేనైతే సినిమాలకు కానీ వీటికి వెళ్ళి ఏది కూడా నేను చూడలే. సినిమాలు ఎలా ఉంటాయో కూడా నేను చూడలేదు. అవన్నీ అయినను అవి కూడా నేను చిన్న మాటలు మాట్లాడిన అవి కూడా అబద్ధాలే. మరి చిన్న చేసిన మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకునే, మా ఫ్రెండ్స్కి తెలియ తీసుకున్న పెన్సిల్ అలాంటివి కూడా అవన్నీ కూడా దొంగతనాల కిందనే దేవుడు అవన్నీ కట్టాడు. అవన్నీ ఎందుకంటే మరి అవన్నీ కూడా అక్కడ రాయబడుతున్నాయి అంట. నా చిన్నతనం, నా తల్లి గర్భమున్నది పుట్టినది మొదలుకొని చేసిన ప్రతిదీ కూడా అక్కడ రాయబడుతున్నాయి అని అన్నాడు దేవుడు. అయ్యా నన్ను క్షమించు ప్రభు అని నేను దేవుడిని అడిగాను. అడిగితే నా కన్నీరు కార్చినంతటా కూడా ఆయన రక్తం మీద పడినప్పుడు ఆ రక్తం ఆగింది. అప్పుడు అన్నాడు, నా కుమారుడు నీ పాపాలు క్షమించబడి అని అన్నాడు. క్షమించబడి అని అంటే మరి నువ్వు వెళ్ళి నా సేవ చేయాలయ్యా, నా సేవ చేయటం కోసం నేను నియమించుకున్నాను అని అన్నాడు. నేను సేవ చేయడం ఏంటయ్యా, నాకు ఉద్యోగం వచ్చింది కదా, ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అని అంటే అన్నాడు, నేను నిన్ను ఎందుకు సృష్టించానో తెలుసా, మరి మా చిన్నక్క పుట్టిన తర్వాత మా అమ్మగారికి 3 మగపిల్లలు పుట్టి చచ్చిపోయారంట. 3 మగబిడ్డలు పుట్టి చచ్చిపోతే అయ్యా నేను పుట్టక ముందు నన్ను అడిగిందంట, అయ్యా నాకు కుమారుడిని ఇస్తే నీ సేవకి ఇచ్చుకుంటాను ప్రభు అని మరి మా అమ్మగారు అడిగారంట. అడిగినప్పుడు మరి దేవుడు నన్ను మరి మా అమ్మగారికి అనుగ్రహించాడు. మరి నేను పుట్టిన తర్వాత మరి మా నాన్నగారు విడిచి వెళ్ళిపోయారు. ఇక మా అమ్మగారి మమ్మల్ని పెంచింది, మా నాన్నగారు మమ్మల్ని చూస్తాను కూడా వచ్చేవాడు కదా. నేను కొంచెం నాకు ఊహ వచ్చిన తర్వాత మా నాన్న వచ్చాడు, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఆయన వేరే మ్యారేజ్ చేసుకుని వేరే అడవి నక్కలలో ఆయన ఉంటున్నాడు. కానీ మా అమ్మగారే మమ్మల్ని పెంచింది. దేవుని యొక్క కృపలో మరి ఇప్పుడు వరకు మేము అలా బ్రతికి మేము ఇదిలో ఉన్నాము. అప్పుడు మరి ఆయన చెప్పాడు, మరి నిన్ను సృష్టించింది మరి అయ్యా నీ తల్లి గర్భం అందు వేసింది, నువ్వు నా సేవ చేస్తావని నేను నిన్ను ఇచ్చాను, నువ్వు ఉద్యోగం చేయటానికి కాదయ్యా నన్ను అంటే మరి నేను సేవ చేయటానికి మరి వెళ్తానయ్యా. మరి నాకు ఫిట్స్ ఉన్నాయి కదా, మరి ఫిట్స్లు వస్తున్నాయి కదయ్యా, మరి ఫిట్స్ల వల్ల మరి నాకు ఎలా నేను ఎలా చెప్పనయ్యానంటే, నేను అది ముళ్ళుంచుతున్నానయ్యా, నేనే తీసేస్తాను, నీకు ఏ భయం వద్దు, నేనే ఒక సమయానికి నేను అది తీసేస్తాను, నువ్వు భయపడవద్దని అన్నాడు. సరే ప్రభా, మరి నాకు నీ కృప మరి తోడుకోమని ఉంటుంటే నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణమైద్ది అని అన్నాడు దేవుడు. మరి చెప్పినప్పుడు మరి నా వల్ల నీకంటూ ఏ మరి అవమానం అనేది నాకు రాకోకుండా నేను బ్రతకాలి ప్రభా, ఆ రీతిగానే ఉండాలి. మరి ఏలియని కాకులు పోషించినాయి అన్న మాట నిజమైతే మరి నేను ఎవరిని వెళ్ళి నేను సందాలు కానీ నేను ఏది కూడా నేను అడగను, మరి నీవు నన్ను మరి అలాగే పోషించాలి ప్రభా అని నేను దేవుడిని అడిగాను. అయ్యా నేను ఆ రీతిగానే నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నమ్మకంగా వెళ్ళి నా సేవ చేయాలని అన్నాను. సరే ప్రభా అని నేను చెప్పి
కళ్ళు తెరిచి చూసేప్పటికి ఎవరు లేరు నా ప్రక్కన. నాకు సెలైన్లు ఎక్కుతున్నాయి. ఏంటి నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా, నేనే హాస్పిటల్లో ఉన్నానని నేను అనుకుంటున్నాను. అనుకున్న తర్వాత మా అక్కయ్య వాళ్ళందరూ పక్కన వచ్చారు. వచ్చి ఏంట్రా ఏమైంది ఏంటంటే, ఏం లేదు అక్క, ఇప్పటి వరకు నాతో ఎవరు మాట్లాడారంటే ఎవరు మాట్లాడలేదు కదా అన్నాను. నాకు ఇలా దర్శనం వచ్చిందని మా పాస్టర్ గారికి చెప్పాను. తర్వాత హాస్పిటల్లో వాళ్ళు అన్నారు, మరి ఏం కాదులేమ్మా, మరి ఈ ఫిట్స్లు అనేది వస్తూ ఉంటాయి అని చెప్పి ఒక 4 రోజులు హాస్పిటల్లో వచ్చి సెలైన్లో ఎక్కించి ఇంటికి పంపించేసేసారు. 2008లో మరి హాస్పిటల్ నుంచి వచ్చి ఇదైన తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్దామని అని అనుకున్నా. హైదరాబాద్ బిలీవర్స్ బైబిల్ కాలేజీ బండ్లకోట కేపీ యోహాన్ గారు దానికి మా మేనమామ ఐజక్ పాల్ గారు అక్కడికి పంపించాడు. పంపిస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే అక్కడ కూడా ఫిట్స్ వచ్చింది. ఫిట్స్లో వస్తే అక్కడ వాళ్ళు అన్నారు, అయ్యా అట్లా ఫిట్స్లో ఉన్నవాడు సేవ అట్ట చేస్తాడు, సేవ చేయలేడని చెప్పి ఒక 6 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత 6 నెలల తర్వాత అక్కడ వచ్చింది. అట్లా ఫిట్స్లు ఉంటే మాకు ప్రమాదం అయ్యా, నువ్వు అంటే సేవకు పనికిరాడని పంపించేసేసారు వాళ్ళు వెనక. మరి దేవుడిని నేను అడిగి, ఏంటి ప్రభా, మరి ఎలా, మరి నీ సేవకు చేయడానికి ట్రైనింగ్కి వచ్చాను, నేను ఎలా ఇది, మరి ఎందుకు ప్రభా మరి ఇలా వచ్చేసాను ప్రభా అని నేను దేవుడి సన్నిధిలో బాధపడుతున్నాను. తర్వాత ఉపేంద్ర అయ్య గారు అని ఒక అయ్యగారు ఉన్నారు. ఆ అయ్యగారికి ఆ బుక్స్ రూపాంతర సందేశాలు, ముసుగులో మోసం, పవర్ పాయింట్స్ అనే బుక్స్ రాశారు. ఆ బుక్స్ అమ్మటానికి మరి అయ్యగారు, అయ్యా నా దగ్గర ఉంటావు కృపారాజు, మరి నేను ఎక్కడికి వెళితే నేను అక్కడికి నేను తీసుకెళ్తానని అన్నారు. సరేనా అయ్యగారు, వస్తాను అయ్యగారు అని అన్నాను. అని అయ్యగారు నన్ను తీసుకెళ్ళి మరి అయ్యగారి కింద మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా ఉంచుకున్నారు. ఉంచుకొని నెలకు నాకు ఒక 3,000 రూపాయలు అలా అయ్యగారు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా ఛార్జీలు అయ్యగారు పెట్టుకుని తీసుకెళ్ళి నన్ను అంటే బుక్స్ అమ్ముతానికి వెళ్ళాను నేను. కొన్ని మాటలకి దేవుని మాటలు నాకు అయ్యగారు తెలియజేశారు. ఇలా ఉండాలి అయ్యా, సేవలో ఎలా ఉండాలి కృపారాజు, ఎలా సేవ చేయాలని అయ్యగారు ఉపేంద్ర అయ్యగారు చెప్పారు నాకు. చెప్పిన తర్వాత ఇక అయ్యగారు అన్నారు, ఇక అయ్యా కృపారాజు వెళ్ళి సేవ చేసుకో, నమ్మకంగా సేవ చెయ్యి, ఏ విషయాల్లో కూడా నువ్వు ఇది అవ్వమాక, నువ్వు జాగ్రత్తగా ఉండి దేవుని సేవ చేయి కృపారాజు అని చెప్పారు. సరేనయ్యా అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ కౌలూరు జీకొండూరు మండలం మరి కౌలూరు గ్రామానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి పరిచర్య చేయడానికి వచ్చాను. పరిచర్య చేయడానికి వస్తే ఇక్కడ అంతా అన్యులు ఇక్కడ ఉన్నవారు. అంటే మా అక్కయ్య గారి గ్రామం ఇది, కానీ ప్రార్థన చేస్తే దేవుడు చూపించాడు. చూపిస్తే ఇక్కడికి వచ్చి పరిచర్య చేయడానికి వచ్చి నేను ఒక్కడనే ఉంటున్నాను, నాకు ఇది అవ్వలేదు, కానీ ధైర్యంగా ఉండాలని దేవుడు చెప్పాడు. ధైర్యంతోనే ప్రభా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాతో ఉండు ప్రభా అని ధైర్యంతో ఆ రీతిగానే నేను సేవ చేస్తూ వస్తున్నాను. మొట్టమొదట స్థలం అదేం లేదు, ఒక వేరే వాళ్ళని అడిగి ఒక ప్రస్తుతం మా అక్కయ్య గారి ఇంట్లోనే నడిపించాను. నడిపిస్తే కొంతమంది వస్తున్నారు. కొంతమంది వస్తుంటే మా పెద్ద అక్కయ్య ఉంది, మరి పెళ్లి చేసేస్తే పోయిద్ది, పెళ్లి చేస్తే ఇద్దరు కలిసి సేవ చేసుకుంటారని సంబంధాలు వస్తున్నాయి. సంబంధాలు వస్తుంటే మరి ఎంతోమంది మరి సేవకులే మరి ఇస్తామని వచ్చారు. తర్వాత ఇలా ఫిడ్స్లు ఉన్నాయని తెలిసి వెళ్ళిపోయారు ఇవ్వకుండా. ఇవ్వనమ్మా, మరి ఫిడ్స్లు ఉన్నాయి అంటున్నారు కదా, ఇలా ఉంటున్నాయి, మరి ఫిడ్స్లో ఇందా వాళ్ళకి ఎవరు, మరి ఇంట్లో వాళ్ళు వద్దు అంటున్నారు అని చెప్పాను అని అన్నారు. తర్వాత మరి ఏం చేయాలి ప్రభా, ఏంటి ప్రభా అని నేను మరి అడుక్కున్నాను దేవుణ్ణి. అయితే మా అక్కయ్యళ్ళు ఇక్కడ అడవి కోరిలో మరి రాళ్ళు కొడతారు. రాళ్ళు కొట్టే వాళ్ళు దగ్గర నుండి ఒక సంబంధం వచ్చింది. సంబంధం వస్తే వాళ్ళు అన్యులు, వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలి. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్న వాళ్ళే మరి అన్యులయ్యా, మరి చేసుకుంటారా, మరి అమ్మాయి బాగుండిద్ది మరి అని అన్నారు. సరేనయ్యా చేసుకుంటానని చెప్పాను అన్న. ఆ సంబంధం వచ్చిన రాత్రి అంతా ప్రార్థన చేశా, ప్రభా మరి పెళ్లి చేసుకోమంటావా వద్దా, ఇలాగే ఉండమంటావా నాయన, మరి ఒట్టిగా ఉండి సేవ చేయమంటావు ప్రభా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రార్థన చేసుకుని తెల్లారి 3 గంటల టైంలో ఇలా కుర్చీలోనే అలా తల వాల్చుకుని నిద్రపోయా. దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నేను అక్కడనే అడవి కోరికి వెళ్ళా. అది వచ్చిన దర్శనం. అడవి కోరికి వెళ్ళేపాటికి వాళ్ళ ఇంటికాడ ఒక యాప చెట్టు ఉంది. ఆ యాప చెట్టు బాగా దానికి అంతా మరి విగ్రహారాధన చేసి ఉంది. మరి అనేకమైన కాళ్ళు అవన్నీ కట్టి ఉండే, పూలు అవన్నీ కట్టి ఉండే. వాళ్ళ ఇల్లు చూస్తే కూడా అంతకు బాగాల. అయ్యో ఏంటి ఈ రీతిగా ఉంది, ఇలాంటి వాళ్ళ ఇళ్ళకి వచ్చాను, అమ్మో ఈ ఇళ్ళు అయితే నేను చేసుకున్నాను అనుకుని వెనక్కి తిరిగేపాటికి
ఆ అమ్మాయి మరి గబగబా పరిగెత్తుకుని నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకుంది. నా చేతులు పట్టుకుని, అయ్యా మరి నన్ను పెళ్లి చేసుకోండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, అమ్మోళ్ళు చెప్పారు ప్రార్థన చేసేవాళ్ళని. ప్రార్థన చేసేవాళ్ళు అంటే నాకు ఇష్టమే, ఇక్కడ ఉంటే నాకు ప్రార్థనకి వెళ్ళడానికి నాకు ఇది అవ్వట్లేదు, మిమ్మల్ని అన్న చేసుకుంటే కొంచెం నేను దేవుని ప్రార్థన చేస్తాను అని చెప్పింది. సరేనమ్మా, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమైన నేను చేసుకుంటానమ్మా అని చెప్పాను. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వచ్చి, అయ్యా మేము కూడా మారుతాంలే, ఇవన్నీ తీసేస్తాంలయ్యా, ఏది ఉంచంలే, మరి నీకు మీ ప్రార్థనలో మేము మీకు సహకారంగా ఉంటాంలే అని మా అత్తమామగారు కూడా అన్నారు. సరేనండి, మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే చేసుకుంటానని అన్నాను. మళ్ళీ మెలుగు వచ్చి చూసేపాటికి ఎవరు లేరు. ఇక అప్పుడు నేను చూడలేదు ఆ అమ్మాయిని, ఆ దర్శనంలోనే చూశాను. ఆ రోజు మరి చూడటానికి వెళ్ళాను. మా అక్కయ్య, మా బావ, మా కొంతమంది ఇక్కడ కౌలూరు గ్రామంలో పెద్దలు కలిసి అందరు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళితే నేను ఆ రాత్రి దర్శనంలో ఆ ఇంటిని ఎలా చూశానో ఆ ఇల్లు అలాగే ఉంది, వేప చెట్టు అలాగే ఉంది. అలాగే ఉండేప్పటికీ నేను అనుకున్నా, ఇది దేవుడు చూపించిందనేమో. నాకున్న ఫిడ్స్ ఉన్న సంగతి ఆ ఇంట్లో వాళ్ళకి నేను చెప్పకూడదని అనుకున్నా ముందు. సరేనంచి అని నేను చెప్పలా. అమ్మాయి కూడా ఆ రాత్రి దర్శనంలో ఏ చీర అయితే కట్టుకుని కనపడిందో అలాగే కనపడింది. ఇక దేవుడు చూపించింది దర్శనం, ఈ అమ్మాయిని దేవుడే పంపించాడని చెప్పి నాకు ఫిట్స్ ఉన్న సంగతి ఆ అమ్మాయికి చెప్పలేదు. ఇక వివాహం కుదిరింది. కుదిరిన తర్వాత ఆ అమ్మాయి కూడా మరి మారు మనసు పొంది అక్కడ పాస్టర్ గారి దగ్గర బాప్తీసం ఇప్పించా. ఇక ఆమె పేరు అసలు రావంజిమ్మ. అయితే అక్కడ పేరు ఏం పెట్టమంటారయ్యా అని పాస్టర్ గారు అడిగారు నన్ను. యోహాన్ గారు అయ్యగారి పేరు. అయ్యగారు ఏం పెట్టమంటారు అయ్యా అని అంటే, మీ ఇష్టం అయ్యా, ఏం పెడతారో పెట్టండి అంటే, నాకు ఎందుకో ప్రేరేపణ హవీలా అని పెట్టాలని అయ్యా అని అన్నయ్య. హవీలా అంటే పెట్టండి అయ్యా, నా ఆత్మీయ సంఘం పేరు హవీలా, మేమంటే కోలవెన్లో మేము వెళ్ళేది హవీలా మినిస్ట్రీ. పాస్టర్ గారు మరి రాజారావు గారి పేరు, సంఘం పేరు హవీలా మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీలో మరి సరేనయ్యా హవీలా అయితే మంచిదే పెట్టండి అయ్యా అని అన్న. హవీలా అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత నెల రోజుల తర్వాత అక్కడ విడిచిపెట్టి రమ్మంటారు కదా, మరి రమ్మంటే అక్కడికి నెల రోజులకి వెళ్ళాను ఇంటికి. అక్కడికి వెళ్ళి విడిచిపెట్టి వద్దామని వెళితే ఆ రాత్రి నాకు ఫిడ్స్ వచ్చింది. అక్కడ మా అత్తగారింటికాడ ఫిడ్స్ వచ్చేపాటికి నాకు భయం. నాకు ఫిడ్స్ వస్తే 3 గంటల వరకు నాకు మైండ్ ఉండదు. నేను ఏం చేస్తానో, నేను ఎవరితో మాట్లాడతాను, ఏం ఇది అవుతానో నాకు అసలు తెలియదు ఫిడ్స్ వస్తే. అయితే నాలుక అదంతా కొరుక్కుంటా. ఆ తర్వాత నాకు మైండ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నాకు ఫిట్స్ వచ్చింది, అమ్మో వీళ్ళకి తెలిసిందేమో, ఏమన్నా గొడవలు అవుతాయేమో, ఏమో ఇద్దా ఏంటని నాకు భయం వేసింది. భయం వేసి నాకు ఇదిలో వెంటనే మా అక్కయ్య వాళ్ళకి ఫోన్ చేసి, మా బావగారికి ఫోన్ చేసి, ఇలా ఫిట్స్ వచ్చిందాక నాకు భయం వేస్తుంది, బావని పంపించు తొందరగా, మరి నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పాను అన్నాను. అంటే నువ్వేం భయపడమాకరా, ఏం కాదులే, ఏమైద్ది, ఏం కాదులే, మేము ఉండాంలే, నువ్వేం భయపడమాక, బావ మరి వస్తాడు, ఏదో పని ఉందని చెప్పి వచ్చేసేసేయి మా నాన్న. సరేనని చెప్పారు. మా బావ 11 అయినా మా బావ రాకపోతే ఇక మొహం కడుక్కున్నా, టిఫిన్ చేయడానికి టిఫిన్ పెట్టి అవి ఇలా వచ్చింది పాస్టమ్ గారు. మరి వస్తే మరి టిఫిన్ పెట్టింది. టిఫిన్ పెట్టినప్పుడు కూర్చున్నాం, ఇద్దరం కూర్చుని నేను మాట్లాడుతున్నాం. రాత్రి నేను అడిగాను, అప్పుడే నేను అడిగా, హవీలా రాత్రి నేను ఏమన్నా అరిశానా, నేను ఏమన్నా కొట్టుకున్నట్టున్నాను అని అంటే, మర్చిపోయి రాత్రి ఏంటి అయ్యగారు అట్టా అరిశారు, అట్ట కొట్టుకున్నారు ఏంటి, ఏమన్నా కళ వచ్చిందా ఏంటి అని అన్నాను. అంటే కళ కాదమ్మా, మీ అమ్మగారు కానీ మీ నాన్న కానీ ఎవరన్నా పిలిచావంటే ఎవరిని కేకేయలేదు, కళ వచ్చిందేమోలే, కళ్ళ అలా అరిసేవేమోలే అనుకున్నాను నేను. మామూలుగా నేను పడుకున్నాను, ఎవరు మా అమ్మన్న మా నాన్న ఎవరు చెప్పలేదు, ఇప్పుడేం చెప్పావంటే ఎవరు చెప్పలేదు అన్న. సరేనని చెప్పి నేను ఆ రెండు చేతులు పట్టుకొని, హవీలా నన్ను క్షమించు, మరి నీకు చెప్పలేదు నేను, మరి నాకు అప్పుడప్పుడు ఇలా ఫిడ్స్లు వస్తూ ఉంటాయి హవీలా, మరి అని అన్నా. ఒక్కసారి ఆమె కూడా మరి ఇదయింది. కానీ ఒకటే మాట ఉంది, నాకు మరి నీకు చెప్పలేదు అమ్మాయి, నన్ను క్షమించమ్మాయి, ఏమనుకోమాక, ఎప్పుడు రావు ఏంటంటే ఎప్పుడన్నా కొంచెం ఉపవాసం ఉన్నప్పుడు, లేకపోతే ఏదన్నా కొంచెం టెన్షన్లు పడినప్పుడు నాకు వస్తూ ఉంటాయి. కానీ ముందే నీకు చెబుదాం అనుకున్నాను, కానీ నీకు చెప్పకుండా చేసుకుని నేను మరి మోసం చేసిన వాడిలాగా మరి ఉన్నాను అంటే, అదేంటి పాస్టర్ గారు మీరు అట్ట అంటారు, ఎందుకు దేవుడే మనకి మరి సహాయం చేస్తాడు, మీరు ఇదా వద్దని నా భార్య మరి చెప్పింది.
అప్పుడు అంతవరకు మరి మా అత్త మామకు కూడా మరి నాకు ఫిట్స్ ఉన్న సంగతి మరి ఆమె చెప్పలేదు. మా అత్త మామకి ఇంట్లో ఎవరికి తెలియదు అసలు నాకు ఫిట్స్ ఉన్న సంగతి. చెప్పి ఇదిలో ఇచ్చేస్తే మరి మా బావ వచ్చాడు. మా బావ వచ్చిన తర్వాత చెప్పా, వీళ్ళ మరి నేను వెళ్తున్నాను, మరి నాకు ఇట్టా ఈరోజు అంతా కూడా నాకు మొహం ఉబ్బరం తలనొప్పి అదంతా ఇదిగా ఉంటుంది, మరి నేను వెళ్తానులే వీళ్ళంటే, సరేలే అయ్యగారు ఏం భయపడమాకండి అని ఆమె నాకు ధైర్యం చెప్పింది. ఆమె దేవుని తెలుసుకుందైనా ఆయన ఒక అన్నిరాలైనా కూడా మరి ఆమె దేవుడు తగ్గిస్తాడు అయ్యగారు, మీరే భయపడితే ఎట్టాగా అయ్యగారు, మీరు ఇదే మాకండి అయ్యగారు అని చెప్పి ఆమె నాకు ధైర్యం చెప్పి పంపించింది. నాకు దేవుడే ఈ బిడ్డని ఇచ్చాడులే అని చెప్పి నేను వచ్చాను. వచ్చిన తర్వాత మరి ఇక సేవలో ఇద్దరం మరి ఇదవుతూ ఉన్నాం. కొన్ని మరి పెళ్ళైన 3 సంవత్సరాల దాకా కూడా మాకు పిల్లలు పుట్టకపోతే మరి హవీలాకి మరి డేట్ రాకపోతే మరి హాస్పిటల్ తీసుకెళ్ళి, ఇక్కడ కొండపల్లిలో సత్తార్ గారు హాస్పిటల్ తీసుకెళ్ళాను. సత్తార్ గారు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే మరి మా యొక్క సత్తార్ గారు భార్య అయ్యా టెస్టులు చేయాలని చెప్పాను అన్నారు. సరేనని చెప్పి టెస్టులు చేస్తే బ్లడ్ టెస్టులు చేయాలయ్యా, స్కానింగ్లు తీయాలయ్యా అని అన్నారు. స్కానింగ్లు తీపిస్తే కడుపులో నీటి పొడవులు ఉన్నాయ్యా, మరి గొంతులో థైరాయిడ్ ఉంది అని అన్నారు. థైరాయిడ్ ఉండటం వల్ల మరి డేట్ అయి రావట్లేదు, మరి థైరాయిడ్తో మరి ఆ కడుపులో నీటి పొడవులు అయి తగ్గడానికి మరి నేను బిళ్ళలు ఇస్తానని చెప్పి ఆమె మరి బిళ్ళలు అవి ఇచ్చింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అయ్యా నిన్ను కూడా ఒకసారి టెస్ట్ చేయాలి పాస్టర్ గారు అని నన్ను కూడా అన్నారు. సరేనని చెప్పి నాకు కూడా బ్లడ్ టెస్ట్ రాశారు. బ్లడ్ టెస్ట్ రాస్తే అయ్యా నీలో రక్త కణాలు నీకు కూడా తక్కువగా ఉన్నాయ్యా, మరి ఆమెలో థైరాయిడ్ ఉంది, కడుపులో నీటి బుడగలు ఉన్నాయి. ఆ కడుపులో నీటి బుడగలు ఉండటం వల్ల మరి ఆ థైరాయిడ్ ఉండటం వల్ల మరి నీళ్ళు లోపం ఉండటం వల్ల మరి పిల్లలు పుడతలేదు, పిల్లలు పుట్టే అవకాశం మరి లేదని చెప్పేసేస్తే సరేనని చెప్పి ఆ థైరాయిడ్కి బిళ్ళలు, ఆ కడుపులో నీటి బుడగలు కలుగుతాయి బిళ్ళలు తీసుకుని నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నా, అవిలా మరి దేవుణ్ణి అడుగుదాం, ఎట్ట పిల్లలు పుట్టరు అంటున్నారు కదా, ఒక నిర్ణయం తీసుకున్నాం, దేవుడికి అసాధ్యమైందంటే ఏది ఉండదు, దేవుడే మనకు సహాయం చేస్తాడు అవిలా అని చెప్పితే సరేనా అయ్యగారు అని చెప్పాను. అప్పటి నుండి మరి ప్రతి మొదటి శుక్రవారం ఒక 7 శుక్రవారాలు దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అనుకున్నాం. 7 శుక్రవారాలు మరి దేవుడి సన్నిధిలో ఉదయాన్నే 7 గంటలకల్లా మరి తల స్నానం చేసి మరి మా ఉన్న పాకలోనే ఇద్దరం కూర్చుని మరి సాయంత్రం 4 వరకు ఏం తీసుకునేవాళ్ళం కాదు. ఒక టీ ఒకటే, మంచినీళ్ళు ఒకటే తాగాం, ఇంకేం ముట్టుకోలేదు. టీ తాగి మంచినీళ్ళు తాగి వెళ్ళి ఉపవాసంలో కూర్చుని దేవుడిని నేను ఒకటే అడిగా, ప్రభా మరి నీ సేవ చేయమని నన్ను పంపించావు, మరి ఈ ఊరిలో మరి నన్ను సేవ చేయడానికి వచ్చాను కదయ్యా, మరి సేవ చేస్తున్నాను, మరి నా దగ్గరికి మరి ఎవరైనా బిడ్డలు లేని వాళ్ళు వస్తే మరి నాకు బిడ్డలు పుడతారని నీకు బిడ్డలు వేస్తారని నేను ఎలా చెప్పను ప్రభా, నాకే బిడ్డలు లేరు, నాకే బిడ్డలు పుడతలేదు కదా ప్రభా, మరి నాకు ఇస్తేనే కదయ్యా నేను ఎదుటి వాళ్ళకి నా దేవుడు ఇస్తాడని నేను చెబుతాను, మరి నా దేవుడు సజీవుడు అమ్మ అని నేను చెప్పగలుగుతానమ్మా అని నేను దేవుడిని అడిగా. 7 శుక్రవారాలు కూడా ఇదే ప్రార్థన చేసుకున్నాం, భార్య భర్తలు ఇద్దరం కూడా, మాకు బిడ్డను నువ్వు ప్రభా, ముందు మగ బిడ్డ నువ్వు. మళ్ళీ నేను దేవుడిని ఒకటే మాట అడిగాను, ప్రభా మా అమ్మగారికి ఉన్న ఫిట్స్ నాకు వచ్చింది, నాకున్న ఫిట్స్ అనేది మా అబ్బాయికి వెళ్ళకూడదు, అలాగైతేనే నాకు బిడ్డలు నువ్వు, మరి నాకున్న రోగం మళ్ళీ మా అబ్బాయికి వస్తే నేను ఈ వ్యాధితో నేను బాధపడుతున్నాను, నా తల్లి బాధపడుతుంది, ఇంకెవరో కూడా ఈ వ్యాధి అనేది బాధపడకూడదు, ఆ వ్యాధిని తీసివే, అలాగైతేనే నాకు బిడ్డలు లేవు ప్రభా, మరి నువ్వు నిజమైన దేవుడు అని నేను అనేక మందికి నేను చెప్పాలి కదా ప్రభా అని దేవుడిని నేను అడిగాను. నేను అదే ప్రార్థన చేసుకుంటా ఉండా. నేను 7 శుక్రవారాలు కూడా దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి 4 వరకు కూడా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, మోకరించి అక్కడే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. 2 పాటలు పాడుకుంటాం, ప్రార్థన చేయటం, వాక్యం చదువుకుని ప్రార్థన చేయడం, ఆ రీతిగానే చేసాం 7 శుక్రవారాలు. 7వ శుక్రవారానికల్లా మరి మాస్టర్ గారు మరి నీళ్ళు వేసుకున్నారు. హాస్పిటల్ ఇది మా కోలవెన గ్రామంలో మరి పెళ్ళికి వెళ్ళిన కానీ వాంతులు చేసుకుంటుంది. వాంతులు మరి ఆ భోజనాలు చేయడం వల్ల వాంతులు అయినాయేమో అని అనుకున్నాను. నేను అనుకుని ప్రయాణం చేస్తున్నాం కదా, భోజనం చేసింది ప్రయాణం చేయడం వల్ల వాంతులు అయినాయేమోనని ఇంటికి వచ్చినా కూడా వాంతులు తగ్గపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాయా, మరి వాంతులు ఎందుకు తగ్గట్లేదు, మా వీళ్ళు కూడా నీరసంగా ఉందని మా అక్కయ్య ఉంది.
సరేనని మరలా కొండపల్లి సత్తార్ గారి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమె టెస్టులు చేసింది. టెస్టులు చేసి అయ్యా మరి డేట్ వచ్చి ఎన్ని నెలలు అవుతుందని అంటే ఇప్పుడు 3 నెలలు పైన అవుతుందని అంటే మరి గర్భిణీ వచ్చిందయ్యా, గర్భిణీ వచ్చినట్టుంది, అయినా రేపొద్దున ఒకసారి స్కానింగ్ తీసుకురండి అని అన్నాను. విజయవాడ తీసుకెళ్లి స్కానింగ్ ఏబీసీ స్కానింగ్ సెంటర్ తీసుకెళ్లి స్కానింగ్ తీపించుకొస్తే 3వ నెల అని వచ్చింది. వస్తే నేను దేవుడిని ప్రభా నీకు స్తోత్రం ఆయన అంది. అయ్యా ఎక్కడన్నా మందులు ఆడారా ఏంటని అంది. ఎక్కడ మందులు ఆడలేదండి, ఏం ఆడలేదు అని అంటే నిజంగా మరి నీ ప్రార్థనని దేవుడు ఆలకించాడయ్యా, నీ పక్షాన్ని నిజంగా దేవుడు ఉన్నాడయ్యా అని అన్నాను. సరేనని చెప్పి ఇక ఇంటికి వచ్చాము. బెడ్లోకి కొంచెం రక్తం అది తక్కువగా ఉందని అంటే రక్తానికి బలానికి కొంచెం మందులు ఆడాం. నేనైతే ఏ మందులు వాడలేదు. నాలో లోపం ఉందన్నా కూడా నేను ఏ మందులు వాడలేదు. నేను దేవుడిని ఒకటే అడిగాను, నాకే బిడ్డలు లేకపోతే నా దేవుడు ఎదట వాళ్ళకి బిడ్డలు వేస్తాడని నేను ఎలా చెప్పగలను ప్రభా? నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు నాకు బిడ్డలు లేవు ముందు, నేను వాళ్ళకి నేను చెబుతాను నేనని చెప్పి నా దేవుడిని నేను మన ప్రార్థన చేసుకున్నా. నా దేవుడు నాకు మరి గర్భాన్ని, నా భార్య గర్భాన్ని ఇచ్చాడు. తర్వాత మగబిడ్డనే ఇచ్చాడు. హాస్పిటల్ నొప్పులు వచ్చినాయి. ఇక్కడ ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే కానుపు అవ్వకపోతే ఉదయాన్నే డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చి టెస్ట్లు అవన్నీ చూశారు. స్కానింగ్లు అవన్నీ చూస్తే థైరాయిడ్ ఉంది కదా, థైరాయిడ్ ఉన్న ఆమెను ఎక్కడ ఎందుకు జాయిన్ చేసుకున్నారు, ఇక్కడ విజయవాడ తీసుకెళ్ళాలి కదా, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సుఖంగా కానుపు అవ్వడం, ఆమెకు ఆపరేషన్ పడిద్దానని ఆపరేషన్ పడిద్దానని అంటే అమ్మ నొప్పులు ఎక్కువగా ఉన్నట్టుండే కొంచెంసేపు చూద్దాము, ఇది అవ్వకపోతే అక్కడ తీసుకెళ్దామని అన్నారు. సరేనని చెప్పి అక్కడే ఉంచి చేసేపాటికి సుఖంగానే కానిపోయింది. డాక్టర్ గారే ఆశ్చర్యపోయింది. అయ్యో అసలు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సుఖంగా కానిపోవడం నిజంగా పిల్లలు మరి ఇద్దరు కూడా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉండరు. ఏ యొక్క బలహీనత ఏ లోపం కూడా లేకుండా ఇద్దరు క్షేమంగానే ఉండరు, మంచి ఆరోగ్యంతోనే ఉండరు బిడ్డలు ఇద్దరు. దేవుడు మరి ఒక మగ బిడ్డని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు యొక్క కృపలో మరి సేవలో నడుచుకుంటా వస్తుంటే బిడ్డ పుట్టిన 2 సంవత్సరాలకి మరలా డేట్ రాకపోతే మరలా హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ స్కానింగ్ తీపించుకురమ్మన్నారు. స్కానింగ్ తీసుకొస్తే మళ్ళీ కడుపులో నీటి బుడగలు ఉన్నాయని స్కానింగ్లో రిపోర్ట్లో వచ్చింది. డాక్టర్ మరి చెప్పింది, అయ్యా మరి కడుపులో నీటి బుడగలు ఉన్నాయి, మరి థైరాయిడ్ ఉంది, మరి దీనికి వల్ల మరి డేట్ రావటం లేదు, మరి వీటికి మందులు ఇస్తున్నాను, ఒక 20 రోజులకి మరి డేట్ వచ్చింది, డేట్ రాగానే మరి 5వ రోజు తలస్నానం చేసి రండి, గర్భం రావడానికి బిళ్ళలు వేస్తాను అని. సరేనని అన్నాను. 1 నెల రోజులైనా డేట్ రాకపోతే మళ్ళీ బిళ్ళలు అయిపోయినాయి కదా పాస్టర్ గారు, మరి సరే హాస్పిటల్కి వెళ్ళొద్దాం, మరి 1 నెల రోజులు అవుతుందని అన్నా. సరేనని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు డేట్ వచ్చిందమ్మా అన్నారు. రాలేదండి అని అంటే, అదేంటి రాకపోవటం ఏంటి, బిళ్ళలు వేసుకున్నారా లేదా? వేసుకుందండి, వేసుకోకుండా ఏం లేదు, ఇవ్వండి అట్లు కూడా ఖాళీగానే ఉండి చూడండి డాక్టర్ గారు చూపిస్తే ఆ డాక్టర్ గారు మరి ఒకసారి అవి ఏంటో అర్థం కాక ఒకసారి మళ్ళీ విజయవాడ వెళ్ళి స్కానింగ్ తీసుకురండి అయ్యాను. స్కానింగ్ తీపించుకుంటే 3వ నెల అని వచ్చింది. 1 నెల రోజుల క్రితం తీస్తేనేమో నీటి బుడగలని వచ్చినాయి, నెల తర్వాత తీస్తేనేమో 3వ నెల అని వచ్చింది. ఒకసారి ఆ కుర్చీలో కూర్చొని మరి భార్యాభర్తలు ఇద్దరు, సత్తార్ గారు బేగం గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏంటండి ఇదేంటి ఈ రీతిగా వచ్చింది స్కానింగ్, ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు ఏంటి అని అన్నా. ఒకసారి అయ్యా ఏం చేసినా ఏంటి పాస్టర్ గారు, మిమిక్రీ చేస్తున్నాం ఏంటి పాస్టర్ గారు అని అన్నాను. నేనేం చేస్తున్నాను మేడం, ఏంటి మేడం ఏమైంది అని నాకు భయం వేసింది. అంటే ఇలా గర్భిణి అనేది చెప్పకుండా మిమిక్రీ చేస్తున్నాం ఏంటి పాస్టర్ గారు అన్న. నేనేం చేస్తున్నానండి, నేనేం చేయట్లేదు మేడం అని అన్న. కాదయ్యా ఆ స్కానింగ్ తెచ్చావంటే ఆ స్కానింగ్ కూడా తెచ్చానండి అని అంటే, ఆ స్కానింగ్ చూపించా ఈ స్కానింగ్ చూపించా 2 చూపితే మరి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె అంది, అయ్యా మరి 3వ నెల నన్ను వచ్చింది, ఇందులో పోయిన నెలలో తీస్తేనే నీటి బుడగలను వచ్చినాయి, ఈ నెలలో తీస్తేనే 3వ నెల నన్ను వచ్చింది, నేను ఎప్పుడు కూడా ఎంత ఇదైనా చూడలేదయ్యా, నిజంగా నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడయ్యా. ఎంతోమంది మరి నా దగ్గర పాస్టర్ గారులు వచ్చారు, కానీ నేను ఇప్పుడే నీదే నేను చూస్తున్నాను, ఎంత ఆశ్చర్యమైనది, నిజంగా
నువ్వు నీ ప్రార్థన గట్టిదేనయ్యా, నీ పక్షాన నిజంగా దేవుడు ఉండడయ్యా, నువ్వు ఏ విషయాల్లో కూడా నువ్వు దిగులు పడమాకయ్యా అని చెప్పి ఆ, చెప్పింది. మిమిక్రీలు చేస్తున్నాం ముందు నన్ను. మిమిక్రీలు చేస్తున్నాం అని అంటే నేనేం చేస్తున్నా మేడం, చేసేదంతా నా దేవుడు చేస్తున్నాడు మేడం, నేనేం చేయట్లేదు మేడం, చేసేదంతా ఆయనే చేస్తున్నాడు, నా తండ్రే చేస్తున్నాడు మేడం అన్న తర్వాత ఇక చెప్పింది, ఇట్లా 3వ నెల అని వచ్చిందయ్యా, మంచిది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. దేవుని యొక్క కృపలో మరి నాకు మళ్ళీ తర్వాత ఒక బిడ్డని ఆడపిల్లని ఇచ్చాడు. మగ పిల్లోడిని ఆడపిల్లని ఇద్దరిని ఇచ్చాడు. ఇద్దరిని కలిసి మరి దేవుని యొక్క సేవలో మరి నడిపించుకుంటా వస్తున్నాం. మరి ఒకసాట మరి మందిరం నిధిలో లేకపోతే ఒకరిని అడిగి రేకుల షెడ్ వేసుకున్నాం. ఒక ఇంట్లో అడిగితే వాళ్ళని అడిగి ఖాళీ స్థలంలో రేకులు కొనుక్కొని మరి ఆ రేకులన్నిటినీ మరి చేసుకుని చుట్టూ పామాయిల్ మట్టలు పెట్టి కట్టుకుని అందులో ఒక పక్కన ఉండడానికి ఒక పక్కన మందిరానికి ఇలా మందిరం పరిచర్యను నడిపించుకుంటూ వస్తుంటే ఆమె ఇంటి స్థలం ఆమంది, అయ్యా అమ్మితే స్థలం మీకే అమ్మేసేసేస్తానులే, నేను అది మాకు స్థలం అవసరం లేదు, అమ్మితే మీకే అమ్ముతాను అని. సరేనాక నువ్వు అమ్మితే మేము కొనుక్కుంటాంలే, కాలువలో ఉన్న స్థలం అమ్మేసి అయినా సరే నీ డబ్బులు నీకు ఇస్తామని చెప్పి నేను అన్న. అంటే తర్వాత కొంతమంది గ్రామం వాళ్ళు వాడి ఊరిలో గతి లేక వాళ్ళ అక్క ఈ ఊరు తీసుకొచ్చి పెట్టింది, గతి లేకుండా ఆడి ఊరు వచ్చాడు. ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఆడు స్థలం ఆడుకుంటాడు. అది కాక ప్రార్థన పెట్టిన స్థలాన్ని ఎవరు కొనరు, ఆడి దగ్గర డబ్బులే వాడు కొనలేడు. వాళ్ళ అక్కయ్య చూస్తే వాళ్ళ అక్కయ్య కూడా బాధల్లో ఉంది, వాళ్ళ అక్కయ్య దగ్గర డబ్బులు కొనలేదు అని చెప్పి ఇదిలో ఆ మాటలు ఇదిలో చెప్పేపాటికి ఆమె ఏమందంటే, అయ్యా ఇల్లు ఖాళీ చేసేయండి, స్థలం ఖాళీ చేసేయండి అన్నాను. అదేంటి అక్క ఖాళీ చేయమంటావేంటి, సంవత్సరం కూడా అవ్వలేదు కదా అక్క మరి అని అంటే, ఇంకా అదయ్యా మా అబ్బాయి వాళ్ళు వేసవకాలం మట్టి తోలియాలని అనుకుంటున్నాను అన్నాను. అమ్ముతాను అంటున్నావు అక్క అంటే, అమ్మనులు అయ్యా మా అబ్బాయి ఇల్లు కట్టుకుంటాడు అంటాను అన్నాను. సరేనా అక్క అని చెప్పి అని చేస్తానని చెప్పి అనుకుని మరి చెప్పి వచ్చేసాను. వచ్చిన తర్వాత మా బావకి చెప్తే మా బావకి ఇక్కడ 1.5 సెంటున్నర స్థలం వచ్చింది. ఆ 1.5 సెంటున్నర స్థలాన్ని మా బావ మరి నేను మందిరానికి వేస్తానులే అయ్యా, మరి ఆ మందిరంలో అక్కడే మందిరం కట్టుకుని ఇదిలో ఇచ్చేసుకొని నాకు ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో నేను ఉంటాను, అక్కడ ఏదో ఒకటి ఆ రేకులు తీసుకొని ఇచ్చి ఎక్కడన్నా వేసుకుని ఇక్కడ పరిచర్య చేసుకోని మా బావ చెప్పాడు. సరేనని చెప్పి ఇది మెరకదోలిచ్చి అంతా కూడా మరి చుట్టూ రేకులు కట్టుకుని ఇక్కడే పరిచర్య చేస్తున్నాం. పరిచర్య చేస్తూ ఉండి దేవుని యొక్క సన్నిధిలో మరి నడిపించుకుంటా వస్తున్నాం. అయితే మందిరం ఆరాధన అంత బాగా జరుగుతుంది, అంత మందిరం నిండిపోతుంది. చాలతలేదని చెప్పి సంఘస్థులు అన్నారు, అయ్యగారు చాలతలేదు కదా అయ్యగారు, ఇండ్లు కూడా ఇది లేదు కదా, మరి మందిరాన్ని తీసేసేసి స్లాపన్న వేసుకుందాం అయ్యగారు, చేద్దాం అయ్యగారు అని అన్నారు. సరేనని చెప్పి మరి ఆ స్లాబ్ చేద్దామని చెప్తే మందిరం మరి వేసిన రేకులు కూడా అంటే 4 సంవత్సరాల దాకా నడిపించాం. 4 సంవత్సరాల తర్వాత తీసేసాం. 4 సంవత్సరాల తర్వాత తీసేసిన తర్వాత ఇక మందిరానికి ఎంత ఇద్దాని అంటే ఎంత ఎక్కువ వదిలే దగ్గర మేము సందాలు తీసుకొస్తాం, ఇది తీసుకొస్తాం అని సంఘస్థులు కూడా అన్నారు. ఇదిలో ఇచ్చేస్తామని మేము ఇస్తామని అని కూడా తర్వాత ఏమి ఇది లేదు, ఎవరో కొంత తోచినంత మరి ఇదిలో ఇది చేశారు. చేసిన తర్వాత పునాది వేసి మరి కొంత కట్టుకుంటా మరి డాక్రా గ్రూపులు మరి కట్టుకొని తీసుకుంటా మరి వచ్చి ఇప్పుడు వరకు మరి దీన్ని నడిపించుకుంటా వస్తున్నా దేవుని కృపలో. ఇప్పుడు ఫిడ్స్లు వస్తూనే ఉంటున్నాయి, కానీ నాకు ఫిడ్స్ వచ్చినప్పుడు నేను ఏంటంటే ఎక్కడ పడిపోను, ఇంట్లో రాత్రి నిద్రపోయినప్పుడు ఆ నిద్రలోనే నాకు వస్తుంది. ఎక్కడ మా అమ్మగారు అయితే ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. మా అమ్మగారికి కాళ్ళు దెబ్బలు తగిలి, చేతులు దెబ్బలు తగిలి, తలలు పగిలి, కాళ్ళు ఇరిగి, చేతులు ఎన్నో మరి నేను చిన్నతనం నుంచి మా అమ్మగారిని నేను ఆ రీతిగా నేను చూసాను. కానీ నాకేంటంటే ఇంతవరకు నాకు ఎక్కడా కూడా ఒక దెబ్బ అనేది తగల. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, నా కృప నీకు చాలు, బలహీనత ఏంది నా శక్తి నీకు పరిపూర్ణమైంది, నువ్వు వెళ్ళి నా సేవ చేయాలని అన్నాడు. ఆ వాగ్దానంతోనే ఆ విశ్వాసంతోనే నేను ఈ కౌలూరు గ్రామం వచ్చి నేను సేవ చేస్తాను. మరి మందిరం మరి కట్టడానికి మందిరం మరి కట్టాను. మరి ఇప్పుడు చాలా బాకీలు అయినాయి. మరి రోజుకొచ్చి
మరి 40,000 మరి నాకు వారానికి వచ్చి 400 450 రూపాయలు నాకు సంద కానుక వచ్చేది. మరి నాకు ఎంత దశంభాగాలు అవన్నీ కూడా నాకు ఎక్కువేమి ఇది రాదు. మరి కానీ నేను నెలకొచ్చి 10వ తారీఖు కల్లా 40,000 రూపాయలు కట్టాలి. డ్వాక్రా గ్రూపు, అవంతి గ్రూపు, స్పందన గ్రూపు, మరి కోలవెన్ల డ్వాక్రా గ్రూపు, ఏవైనా కానీ గ్రూపులన్నిటిని కలిపితే మరి 40,000 రూపాయలు కట్టుకు రావాలి. 40,000 రూపాయలు మరి కనీసం నెలకొచ్చి 10,000 రూపాయలు కూడా నాకు 5,000 రూపాయలు కూడా నాకు రావు. అయినా మరి నేను ఎలా కట్టుకొస్తానో నాకు తెలియదు. కొంచెం చాలామంది సేవకులు అన్నారు, అయ్యా ఎలా నడుస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు కృపారాజు ఏంటని అంటే, ఏమైనా నాకే అర్థం కావట్లేదు అని అన్న. ఒక రోజుకు దర్శనం కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయానికి గోచరం కావన్న మాట ఒకటి అనపడింది. నా కార్యాలు కంటికి కనపడవన్న మాట, చెవికి కనపడవు, హృదయానికి గోచరం కావాలని దేవుడే చెప్పాడేముంది, ఆయనే నడిపిస్తున్నాడులే అని అనుకున్నాను. మరి దేవుని యొక్క కృపలో ఇప్పుడు మరి కింద ఉండడానికి 3 గదులు ఇల్లు కట్టుకున్నాను. మరి పైన మందిరాన్ని కట్టుకున్నాను. ఈ ఊర్లో మరి 15 సంవత్సరాలు అవుతుంది ఈ ఊరు వచ్చి. ఈ ఊర్లో ఎంతవరకు నాకు రేషన్ కార్డు రాల, ఇంతవరకు ఇళ్ల స్థలం రాల. ఏది రాకపోయినా కూడా మరి ఏది మరి రేషన్ కార్డుకి పెడితేనేమో ఇక్కడ రేషన్ కార్డు కావాలంటే మీ ఊరిలో ఉన్న రేషన్ కార్డుని తీసేసుకో, మీ అమ్మకు పింఛన్ వద్దు రేషన్ వద్దు అంటే ఎక్కడ కార్డు పెట్టాయి అంటున్నారు. అదేంటయ్యా మా అమ్మకు పింఛన్ వద్దు రేషన్ వద్దు అని ఎలా అంటావు? మరి మా అమ్మ పింఛన్ ఆమె ఆధారం ఆమె బతికిద్ది, నా బిడ్డలు నాకు 2 బిడ్డలు ఉన్నారు, మరి నేను నా భార్య మరి మన 4గురికి మాకు రేషన్ కార్డు కావాలి కానీ అంటే మీ ఊరు వెళ్ళి మీ అమ్మ కార్డులో ఎక్కాను అన్నారు. ఇంతవరకు ఈ ఊర్లో రేషన్ కార్డు కూడా రావాలి నాకు కౌలూరు. కానీ నా దేవుడు మాత్రం నన్ను విడవల. నాకు ఏ రేషన్ కార్డు లేకపోతే నేను రేషన్ కార్డుల మీద నేను ఏ కార్డుల మీద నేను ఆధారపడలా. ఇంతవరకు నేను మందిరం కడుతున్నాను అయ్యాని ఎవరి దగ్గరికి వెళ్ళి నేను కానుకలు అడుక్కోవాలి. కానీ ఇప్పుడు ఈ మందిరానికి కింద కానీ పైన కానీ కడతానికి 20 లక్షలు అయింది. 20 లక్షల్లో మరి అన్నీ నేను బాకీలు మరి ఇదిలో చేసుకొచ్చే కట్టే కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను కానుకలు అడుగు రాలేదు. కొంతమంది తెలిసిన వాళ్ళు, కొంతమంది నాకు తెలిసిన సేవకులు ఉన్నారు. ఆ సేవకులు వాళ్ళు కొంచెం ఆదరించారు. మరి కొంతమంది నెల నెల మరి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు సహాయం చేసిన దాన్ని బట్టి నేను ఇదవుతున్నాను. నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టల. ఎవరు నన్ను విడిచినా మరి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇప్పటి వరకు నా దేవుడు మరి నడిపించుకుంటా వస్తున్నాడు. మరి దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. ఎవరైనా మరి మనం విశ్వాసం కలిగి దేవుని వైపు చూస్తే మరి ఆయన్ని మనం నమ్మకంగా మనం బలంగా మనం అడిగితే మరి ఆయనే మనకు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. అనేక మంది అనుకుంటారు మరి ఈ రీతిగా ఇది అవుతుంది, మనం జీవితం ఇది కావట్లేదు ఇది అవ్వట్లేదు అని అనుకుంటారు. ఒకప్పుడు అనిపించేది నాకు, మరి ఎంత కడుతున్నాను ఎంత ఇది చేస్తున్నా ఏమి రావట్లేదు కదా, అనవసరంగా మరి ఇది కట్టినట్టు ఉన్నానని అనిపిస్తూ ఉండేది. కానీ ప్రార్థన చేసేటప్పుడు అది తప్పు, అది ఆ మాట అన్న తప్పు అనేది మనసులో ప్రేరేపణ గద్దిస్తూ ఉంటుంది. అయ్యా ప్రభా నన్ను క్షమించు ప్రభా, అయ్యా నీవు నాకు తోడుండవు, నువ్వే నడిపిస్తున్నావు ప్రభా, కానీ నేను గబన్న మాట అనేసేసానులే ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని దేవుడిని నేను అడుక్కుంటా వస్తున్నాను. మరి ఇంకా మందిరం పని పూర్తి కాలేదు, ఇంకా మందిరం పని పూర్తి అవ్వాలి. దేవుడు మరి ఇప్పుడు వరకు ఇంతవరకు నడిపించుకొచ్చేటప్పటికి 20 లక్షలు అయింది. ఇంకా కరెంట్ లాగాలి, పైన మరి టైల్స్ వేయాలి. మరి అన్ని దేవుని యొక్క కృపలో ఇప్పుడు వరకు నడిపించుకుంటూ వచ్చాడు. మరి దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను ఆయన సేవగా ఆయనే నడిపించుకుంటూ వచ్చాడు. మరి నా భార్య కూడా మరి ఎంతో మరి వినయం కలిగింది. మరి నన్ను ఎంతో ఒక బిడ్డను చూసుకుంటున్నట్టు, మరి కన్న బిడ్డను ఎలా తల్లి ఎలా చూసిందో, మొట్టమొదట మరి నా తల్లి నన్ను ఏ రీతిగా చూసిందో మరి ఈ రోజు నా భార్య కూడా నన్ను అలాగే చూస్తుంది. ఎందుకంటే మరి దేవుడు అంత విధేయత కలిగిన భార్యని ఇచ్చాడు దేవుడు నాకు. నా భార్యని గురించి చెబుతున్నా. ఆమె ప్రార్థన వాళ్ళకు అన్యులు, వాళ్ళ రాళ్ళు కొట్టుకునే వాళ్ళు, మరి 5లో 5 ఉన్న వాళ్ళు అయినా సరే మరి ఆమెకు మంచి వినయం కలిగి గుణవతి అయిన భార్య దొరుకుట మేలు, అది ముత్యం కంటే అమూల్యమైందని చెప్పిన రీతికి మరి నా దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఏదైనా మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు వరకు ఈ యొక్క సేవలో నేను ఎన్నో శ్రమలు పడుతున్నా, ఎన్నో కష్టాలు పడుతున్నా. నేను ఎంతోమంది నిందలేస్తున్నారు, ఈ ఊరు వచ్చాడు, ఈ ఊరు వచ్చి ఇటు బాగుపడిపోతున్నాడు, ఈ రెండు స్టేర్లు ఇది కట్టేపాటికి అనేక మంది అంటున్నారంట. ఈ ఊర్లో వాడు వచ్చే ఈ ఊర్లో బాగుపడిపోయాడు, అలా అక్కయ్య తీసుకొచ్చి ఆడ పెట్టుకుంది, అప్పుల పాలయ్యి అది అప్పుల పాలయ్యింది, ఇది చేస్తుందా అని మా అక్కయ్యని గురించి అంటున్నారంట. నా దగ్గరకు వచ్చాము, అయ్యగారు మీరు రామట్టి మీ అక్కయ్యలు కొంచెం ఇదిగా ఉండారు అయ్యగారు అని నా ముందు నా మాటలు చెబుతున్నారు. ఏంటంటే
మనుషుల మాటలు ఏంటంటే ఎక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్పి మనుషుల్ని పడగొట్టి మనుషులను కృంగదీస్తాయి, కానీ మనుషుల్ని మాత్రం ఆదరించే మాటలు ఉండవు. ఒక దేవుని మాట ఒకటే ఆదరించే మాట. మనం దేవుని మాటను మనం మరి నమ్ముకుంటే మరి ఆయన వైపు మనం, ఎందుకంటే ఎల్లప్పుడూ మనం ప్రార్థనే. ఎవరి మాటలు మనం వినకూడదు. వాళ్ళు ఆ మాటలు చెబుతున్నారు, వీళ్ళు ఈ మాటలు చెబుతున్నారు అని, వాళ్ళు ఇది చెప్పారు వాళ్ళు ఇది చెప్పారు అని ఎవరు చెప్పిన మాటలు మనం వినకూడదు. ఒక దేవుని ప్రభా నువ్వు మాట్లాడు, నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి ప్రభా, నేను ఎలా బ్రతకాలి ప్రభా అని దేవుడిని అడిగితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను తెలియజేస్తున్న మాట ఒకటే, దేవుని వైపు మరి ఆధారపడండి. దేవుడు మనం ప్రేమించేవాడు. లోకంలో ఏ మనుషుడు మనం ప్రేమించడు, దేవుడే మనం ప్రేమిస్తాడు. మనం మరి ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉంటే సహాయం చేసేవాడు ఆయన అయి ఉన్నాడు. కాబట్టి మరి అందరూ కూడా మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ విశ్వాసంతో నమ్మకం కలిగి ముందుకు